హలో వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ రోజుల్లో మనం బ్రేక్ఫాస్ట్ అంటే పిజ్జాలు, బర్గర్లు, కార్న్ఫ్లేక్స్ వైపు పరిగెడుతున్నాం. కానీ మన పూర్వీకులు వందలాది ఏళ్లుగా తిని ఎంతో ఆరోగ్యంగా బలంగా ఉండటానికి కారణమైన ఒక సూపర్ ఫుడ్ మన ఇంట్లోనే ఉందన్న సంగతి మర్చిపోయాం. అదే చద్దన్నం. అవును, అమృతంతో సమానమైన మన సాంప్రదాయ చద్దన్నం ఎలా తయారు చేయాలో, దాని లాభాలేంటో ఈరోజు చూసేద్దాం. ఈ చద్దన్నం తయారు చేయడం చాలా సులభం. దీనికోసం ప్రత్యేకంగా శ్రమించాల్సిన అవసరం లేదు. ముందుగా రాత్రి మిగిలిన అన్నాన్ని ఒక మట్టి పాత్రలో లేదా స్టీల్ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఆ అన్నం మునిగేంత వరకు నీరు పోయాలి. అందులోనే కొద్దిగా గోరువెచ్చని పాలు పోయాలి. పాలు తోడుకోవడానికి వీలుగా ఒక చెంచా పెరుగును జత చేయాలి. రుచి కోసం కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డను కట్ చేసి వేయాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆ గిన్నెపై మూత పెట్టి రాత్రంతా అలాగే పక్కన ఉంచేయాలి. రాత్రంతా అది పులిసిపోయి ఉదయానికి ఎంతో కమ్మనైన ఆరోగ్యకరమైన చద్దన్నంగా మారుతుంది. ఉదయాన్నే పరగడుపున ఈ చద్దన్నాన్ని తింటే శరీరానికి కలిగే లాభాలు అన్నీ ఇన్ని కావు. రాత్రంతా అన్నం పులియడం వల్ల ఇందులో కోట్లాది మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది మీ జీర్ణశక్తిని అద్భుతంగా మెరుగుపరుస్తుంది. ఎండాకాలంలో చద్దన్నం తింటే శరీరం రోజంతా చల్లగా ఉంటుంది, వేడిని తగ్గిస్తుంది. ఉదయాన్నే మన శరీరానికి కావలసిన ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలను అందించి రోజంతా యాక్టివ్గా ఉంచుతుంది. కడుపులో మంట, అసిడిటీ, అల్సర్స్ వంటి సమస్యలకి ఇది రామబాణంలా పనిచేస్తుంది. వేల రూపాయలు ఖర్చు పెట్టి హెల్త్ డ్రింక్స్ తాగే కంటే రూపాయి ఖర్చు లేని మన సాంప్రదాయ చద్దన్నం ఎంతో మేలు. మీరు కూడా తప్పక ప్రయత్నించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.